నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని రోడ్డు భద్రత హెల్మెట్ పై కల్వకుర్తి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు, ప్రముఖులు, యువకులు, జర్నలిస్టులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ప్రధాన దారి గుండా హైదరాబాద్ చౌరస్తా నుంచి మహబూబ్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనానికి సంబంధించిన పేపర్లు కలిగి ఉండాలని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపకూడదన్నారు. వాహనం బైక్ అయితే తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, వెనుక సీటులో ఉన్నవారు కూడా హెల్మెట్ ధరిస్తే ఇద్దరికి భద్రత ఉంటుందని అన్నారు. మాసోత్సవాల సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో విద్యార్థులతో మరియు బైకర్స్తో ర్యాలీ తీయడం అనేది జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ అనేది తీయడం జరిగింది. ఈ రోడ్డు మీద వాహనాలు నడిచేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాన్ని నడపకూడదని కోరుతున్నాము. అలాగే హెల్మెట్ ధరించి, టూ వీలర్స్ అయితే హెల్మెట్ ధరించాలని, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము. ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ ధరించాలని, ప్యాసింజర్స్ అందరూ ధరించాలని డ్రైవర్తో సహా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ రోడ్డుపై గ్రామాలలో పంటలు వేసి ఆరబెట్టడానికి చేయడం వల్ల నైట్ పూట యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరుగుతుంది. అట్లాంటి వారిపై కఠిన చర్య తీసుకుంటాము. ఈ నేషనల్ హైవేపై ఈ విలేజ్ నుంచి వచ్చి మెయిన్ రోడ్కి ఎక్కేటప్పుడు ఎవరైతే డ్రైవర్స్ విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వెహికల్స్ పై వచ్చేవారు రోడ్డు క్లియరెన్స్ ఉన్నదానికి ఉన్నప్పుడు మాత్రమే రోడ్డు మీదకి ఎక్కాలని కోరుతున్నాము. లేనట్లయితే యాక్సిడెంట్లో మరణించడం అనేది జరుగుతుంది. టూ వీలర్స్ అయితే మరణించడము, ఫోర్ వీలర్ అయితే ఇంజూరు, మరణించడాలు రెండూ జరుగుతాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు, రోడ్డు నిబంధనలు పాటిస్తూ ఆర్థికంగా లాస్ కాకుండా ఉండాలని మీ అందరినీ కోరుతున్నాను. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.